నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని ప్రజా జీవనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ గట్టి ఏర్పాట్లు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈ నెల 31వ తేదీన రాత్రి సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యువకులు మోటార్ రైడింగ్ విషయంలో పోలీస్ యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకునేలాగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తగిన చర్యలు తీసుకోవాలని ముందస్తు ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు వెల్లడించారు. న్యూ ఇయర్ సందర్భంగా మన సామలకోట అలాగే పెద్దాపురం ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి నైట్ టైము ప్రతి సంవత్సరంలాగే ఈ యువకులు కానీ లేకపోతే ఇతరులు కానీ ఎవరైనా సరే ఈ బైకుల మీద హార్న్ వేసుకుని వెళ్ళడం, లేకపోతే రోడ్డు మీద ఏమో హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు చేయడం, లేకపోతేనేమో ఏదైనా పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చాలా జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయాలనేసి పోలీస్ తరఫున మా ప్రయత్నం. దీనికి సంబంధించి మొత్తం పెద్దపురం సబ్ డివిజన్కి సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా రాత్రిపూట పగబంది ఈ గస్తీ ఏర్పాటు కానీ పికెట్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు కాకినాడ జిల్లా ఎస్పీ గారి విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు కూడా దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మేము ప్రతి చోట కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. తెల్లవారుజాము 3 వరకు కూడా ఈ ఏర్పాట్లు అనేవి ఉంటాయి. అలాగే జనవరి 1వ తారీఖున కూడా మన ఏరియాలో కొంతమంది ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, తర్వాత ఇంకా ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు కొంతమంది ఉన్నారు. వారందరికీ కూడా చాలామంది వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ లేకపోతే వారి అభిమానులు కానీ లేకపోతే అధికారులు కానీ కలడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి చోట కూడా ముఖ్యంగా అలాంటి చోట అంటే పార్కింగ్ ఇష్యూ ఉంటుంది. ఆ పార్కింగ్ ఇష్యూ కూడా లేకుండా లోకల్ ఎస్ఐలు వరకు వారికి ఉన్న సిబ్బందితో ఆ ఏర్పాట్లు కూడా కొంతవరకు చేసుకుంటున్నాం. ఆ ఏర్పాట్లు తుని, జగ్గంపేట, అలాగే మన పెద్దాపురం, సామలకోట, ప్రతిపాడు